రూతు నయోమితో చెప్పింది కదా, అత్తమ్మ నేను వెళ్ళి పరిగేరుకొని రావటం, మనం బతకటానికి తినటానికి ఏదన్నా ఆహారం కావాలి కదా, పరిగేరుకోవటానికి వెళ్ళాలిగా, పరిగేరుకొని వస్తాను నేనని అత్తమ్మతో చెప్పినప్పుడు ఆమె ఏమందంట, అమ్మా సరే వెళ్ళి ఎవరు పొలంలో ఏరుతావంటే బొవేజు పొలం ఉంటుంది, ఆ పొలంలో పోయి నువ్వు పరిగేరుకోమని చెప్పింది. ఏం చెప్పండి, ఆ పొలంలో పోయి మీరు పరిగెరుకోమని చెప్పింది. సరేనని వెళ్ళింది. తర్వాత వెళ్ళినాక ఆ చేలో పరిగెరుకుంటుంటుంది. పరిగెరుకుంటూ ఉన్నప్పుడు ఏమా భర్తను కోల్పోయింది. చూడండి, నయోమి కోల్పోయింది, రూతు కోల్పోయింది, ఇద్దరు భర్తలు లేరు. గుర్తుపెట్టుకోండి, పరిగి ఏరుకోవటానికి వెళ్ళింది, వెళ్ళి అదే చేలోకి వెళ్ళింది. చూడండి 8వ వచనం చూడమ్మా, 8వ వచనం 2:8. అప్పుడు బోవేజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, ఏరొక పొలంలో ఏరుకొనిటి పోవద్దు, ఇడిసిపోవద్దు, ఇచ్చట నా పని కత్తెల వద్ద నిలకడగా ఉండుము, వారు పోయి చేను కనిపెట్టి వారిని అమ్మడించుము. ఇక్కడ చూడండి, సాధ్యంగా ఇక్కడికి వస్తే దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమన్నాడంటే, రూతుతో బోవేజు మాట్లాడాడు. ఎలాగ మాట్లాడాడు, దేనికి మాట్లాడాడంటే, ఆమె పరిగెరుకోవటం బోవేజు చూశాడు. ఈ పని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి పని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. చూడండి 4వ వచనం చూడు, 4వ వచనం. బోవేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా నీకు తోడై ఉండునుగా కానీ చేను కోయే వారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది. ఇక్కడ చూడండి, బెత్లెహేము వెళ్ళాడు అంట. అక్కడ వాళ్ళ చేను కాడికి వెళ్ళినప్పుడు పనోళ్ళతో అంటున్నాడంట. ఏమన్నాడు చెప్పండి, పనోళ్ళతోటి ఏమన్నాడు మొట్టమొదటిగా చదువు అది, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట చెప్పండి, పనోళ్ళతో. తన కింద పనిచేసే వాళ్ళని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట్లాడాడు. తర్వాత వాళ్ళు కూడా ఏమన్నారంటే, యెహోవా మిమ్మల్ని నిన్ను దీవించునుగాక అని కూడా మాట్లాడాడు. అంటే పనోళ్ళతో చెబుతున్నాడు దేవుడు దీవించాలని, పనోళ్ళు కూడా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు. అందరూ సభ్యులు కొడదాం. ఈ రోజుల్లో పని చేసే వాళ్ళు ఏమంటారంటే తేలిగ్గా మాట్లాడతారు. ఒక రైతు కింద పనికి వెళ్తే, రేయ్ పని చేయవేందిరా, మాయ్ పని చేయవేంది, మా ఎందుకు వచ్చారు మీరు, పని చేయలేకపోతే ఎందుకు వచ్చారు అంటారు. కానీ బోవేజు ఆ మాట అనలా. ఏమన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అన్నాడు. చూడండి, అంటే పనికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే బూతు మాటలు కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా, ఎవరు తిట్టేవాళ్ళు ఉంటారు, బూతు మాటలు కూడా కానీ ఇక్కడ రైతు ఏమంటున్నాడంటే, మీరు ఆశీర్వదించబడునుగాక అన్నాడు. అంటే చూడండి ఎంత మంచి మనసు. తర్వాత అన్నాక ఆ అమ్మాయిని చూస్తాడు. రూతు ఆ చేలో పరిగెరుకుంటే ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి ఎవరు అంటే, ఆ అమ్మాయి నయోమి కోళ్ళు, రూతు అన్న అమ్మాయి అని అన్నప్పుడు ఆ అమ్మాయి రూతుని పిలుస్తాడు. పిలిచి ఏమంటాడంటే, ఒకటే అంటాడు. ఏమంటాడంటే, నువ్వు ఈ చేలోనే పరిగెరుకో, నువ్వు ఏ చేలో వద్దు, ఇక వాళ్ళకి నేను చెబుతాను,
వాళ్ళు ఇంకా వదిలిపెడతారు, అవన్నీ పరిగెరుకొని తీసుకొని వెళ్ళన్నాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు అన్నీ కోల్పోయి, అత్త కోళ్ళు ఇద్దరు కలిసి అన్నీ కోల్పోయి వాళ్ళు ఎలాగ వచ్చారంటే చూడండి, వాళ్ళు ఏమి లేకుండా వచ్చారు ఆ దేశానికి. ఈ రోజుల్లో అత్త కోళ్ళు ఉన్నారంటే ఒకటే తగాదలాడుకోవడం తప్పక రెండోది ఏముండదు. హల్లెలూయా. మళ్ళీ ప్రార్థన చేస్తారు, బాప్టిజాలు తీసుకున్నారు, ప్రార్థనలో ఉంటారు. హల్లెలూయా. మిమ్మల్ని అంటలేదండి, వాక్యం చెబుతున్నా. హల్లెలూయా. ఎందుకు మళ్ళీ పాస్టర్ అని కూడా అనలేదంటావు అనుకోబాకండి. హల్లెలూయా. అంటే బైబిల్లో కుటుంబం ఎలాగుండాలో చెప్తున్నాడు. నేను చెబుతున్నా, కుటుంబం అత్తగోళ్ళు ఎలాగుండాలి, భార్యాభర్తలు ఎలాగుండాలి, తల్లిదండ్రులు బిడ్డలతో ఎలాగుండాలి, బిడ్డల తల్లిదండ్రులకు ఎలాగుండాలని బైబిల్ నేర్పుతున్న పాఠం. కానీ ఈ పాఠాన్ని వదిలిపెట్టి ఏం చేస్తారంటే అది ప్రార్థన వాక్యం అని చెప్పి బాగానే ఉంటారు. ఒకరోజు 2 రోజులు అత్తగోళ్ళు బాగుంటారు, తర్వాత మళ్ళీ జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. హల్లెలూయా. రాణి చూసుకుందాం, నువ్వెంత అంటే నువ్వెంత. హల్లెలూయా. అత్తలు తగ్గి ఉండాలి, కూతురులాగా చూసుకోవాలి. కూతుర్లు కూడా ఎవరిలాగా చూసుకోవాలి, కోళ్ళు కూడా ఎవరిలాగా చూసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులాగా చూసుకోవాలి. మనిషి ఏది ఇత్తుతాడో అది కొయ్యక, ఏమన్నాడు చెప్పండి, మనిషి ఏది ఇస్తాడో అది కొయ్యక. ఈరోజు నువ్వు అత్తను సరిగ్గా చూడలేదు, అత్తను పడుచుకోలేదు అనుకో, రేపు నీకు కూడా అదే గతి అయింది. హల్లెలూయా. కుర్రోళ్ళు ఎవరు అన్నుంటే మీరు కూడా కోళ్ళను కూడా కూతురులాగా చూసుకోవాలి, హింస పెట్టకూడదు, తప్పది. వాళ్ళిద్దరు అలాగనే ఉండారు. రూత్ అంట చూడండి, అత్తకు భోజనం తీసుకెళ్ళిందండి. అన్నం పెడితే కొంత తీసుకెళ్ళి కొంత ఇచ్చింది అత్తకి. అంత మంచిదమ్మా. ఇప్పుడు బోవేజు ఎందుకు అలాగా పరిగి ఏరుకోవటానికి అవకాశం ఇచ్చాడు? తర్వాత ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ దేశంలో ఎవరు మీ జోలికి రాకుండా, ఏ కుర్రోళ్ళు మీకు జోలికి రాకుండా నేను ఉండాను అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడో తెలుసా? నువ్వు నీ తల్లి నీ బంధువుల్ని నీ దేశాన్ని విడిచిపెట్టి నువ్వు నయోమి కోసం వచ్చావు. నువ్వు ఏ తప్పు కూడా నీలో ఏ పాపము లేదు, నువ్వు పరిశుద్ధురాలు అని కూడా అన్నాడు ఆయన. అంటే ఆ కోణాలు చూసాడు ఆమెలో. హల్లెలూయా. ఈ రోజులు భర్తలు ఉంటేనే పరాయి మగోడు కళ్ళు చూడటం, పరాయి భార్య కళ్ళు చూడటం, పరాయి జనం కళ్ళు అలాగ ఇష్టాచారంగా అవుతున్నారు. హల్లెలూయా. లేరండి. హల్లెలూయా. తప్పది. ఒక నిప్పుల మీద నడిచిన పాదాలు కావున పొరుగువారు భార్యను ఆశించేవాడు. నేను చదవట్లేదండి, బైబిల్ చెబుతుంది. ఫస్ట్ సామెతలు 6వ అధ్యాయం 28వ వచనం చెబుతుంది. ఒక నిప్పుల మీద నడిచిన పాదాలు కమలవా, పొరుగువారు భార్యని సేవించేవాడు ఆపకారమే నాశనం అని అన్నాడు. వాక్యం అండి, నేనుగా చెబుతుంది. చదవండి. మళ్ళీ పాస్టర్ గారు లేనిపోయింది చెబుతుండే మాకు అని అంటారు. హల్లెలూయా. బైబిల్లోదే చెబుతా, ఇంకేది చెప్పను నేను. హల్లెలూయా. మీ గురించి చెబితే నాకేమొచ్చింది? బైబిల్లో చెబితే దేవుడు ఇస్తాడు. చదువు. ఒకడు నిప్పుల మీద నడిచిన వెడల వాడు పాదములు కమలకుండానంటే కాలకుండునా, తన పొరుగు భార్యను కూడువాడు అది ఏమన్నాడు? ఆ ప్రకారమే నాశనం అని అన్నాడు. పొరుగువారి భార్యను కూడేవాడు అంటే ఏ భాగం అవుతాడు? అలాగనే నాశనం అవుతాడు అన్నాడు. నిప్పుల మీద నడిస్తే పాదాలు కవలవా, పొరుగువారు భార్యను సేవించేవాడు అన్నాడు. కానీ ఈ రూతుకి భర్త లేకపోయినా కానీ ఎలాగ ఉందంటే, ఏ పురుషుడి వైపు చూడకుండా, చూడండి, అలా ఏ పురుషుడి వైపు చూడకుండా ఆ దేశంలో అత్తతోటే ఉంటుంది. అత్త చెప్పిన మాట వింటుంది, కానీ ఏ పొరపాటు ఆమెలో లేనే లేదు. హల్లెలూయా. ఉందా చెప్పండి? లేదు. కొంతమంది పలానా చోట పోమంటే ఆ కాళ్ళు చెప్పిన మాట ఇంది, చెప్పిన మాట విని సరే అత్తమ్మంది, బట్టలు స్నానం చేసింది, నూనె పెట్టుకుంది, ఇలాగా వస్త్రాలు కట్టుకుంది, ఇక నైట్ వెళ్ళింది బోవేజు పోనుకుంటే ఆ బోవేజు కాళ్ళ కింద పోనుకుంది. ఆ బోవేజు కాళ్ళ కింద పోనుకుంటే బోవేజు ఏమన్నాడు తెలుసా? తెల్లారి ఏకుంజాను మెలకు వచ్చి ఎవరు అని నీడు చూసి కాళ్ళ కింద ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు అంటే, నేను రూతిని అంది, నయోమి కోళ్ళను అంది. అది చదివేయటం టైం చాలదు. నయోమి కోళ్ళను అంది.
అనేలేక ఏమన్నాడు తెలుసా, నువ్వు నయోమి కాళ్ళువా అని, అమ్మా నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చోటమేంది, నువ్వు నా కాళ్ళ కాడ కూర్చునే అర్హత లేదు, నువ్వు గొప్ప వంశంలో నుండి వచ్చిన దానివి, నీ గురించి నేను విన్నాను, నీ తల్లిదండ్రులని నీ దేశాన్ని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి నాకు ఈమె కావాలి మీ అత్తయ్య కావాలని వచ్చిన దానివి, నువ్వు ఎందుకు వచ్చావు, ఇలాంటి పరిస్థితులు ఇలాగ రాగోదమ్మా అంటే ఆమె ఏమన్నా తెలుసా, మా అత్త పొమ్మంది నేను వచ్చాను అంది. హల్లెలూయా. మా అత్తమ్మ పొమ్మంది నేను వచ్చాను అంది. సరే వచ్చావు కదా అనానే. ఇక తర్వాత అతనికి అర్థమైంది, ఆ రూతు అందరిగా అంటే చూడండి, ఆ రూతు చక్కందంట, చూడండి చక్కందంట. ఆ యెరూషలేములో ఆ ప్రాంతంలో ఎవరు కూడా బోవేజుని ఆకర్షించలేదు, ఆమె ఆకర్షించింది. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది కొంతమంది లేడీస్ ఉంటారు, హల్లెలూయా, వాళ్ళు పేడ కొట్టినట్టు కొడుతుంటారు, పౌడర్ పేరులో అన్ని పోతుంటారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎంత పూసినా ఏది చేసినా కానీ పుట్టుకలో లేదే అందం వచ్చిద్దా చెప్పండి, వచ్చిద్దా? హల్లెలూయా. వచ్చిద్దా? రాదు. హల్లెలూయా. ఇవన్నీ పోతుంటారండి, ఏది పెట్టినా అది పోతుంటారు. ఒక్కొక్కరు స్కీమ్ పోతుంటారు. ఒక అమ్మాయి నేను పోతే ఆ అమ్మాయి నల్లంగా ఉన్న అమ్మాయి తెల్లంగా వచ్చింది. ఆ అమ్మాయి చిన్నపిల్లప్పుడు కానించి రెండో సంవత్సరం 5వ సంవత్సరం కానించి ఇంకా నా ఎంటే ఉంది. నేను ఆ ఊరు వెళ్తే ఆ అమ్మాయి తెల్లంగా వచ్చింది. ఏందమ్మా ఇట్లా తెల్లంగా వచ్చేవంటే, ఏం పోతున్నావు నాకు చెప్పు, నాకు కూడా చెబుతే నేను కూడా పూసుకుంటానన్నా. హల్లెలూయా. సరే జనంలో కాకపోతే వీడియోలో అన్న తెల్లంగా పడాలి చెప్పు అన్నా నేను. హల్లెలూయా. ఆ అమ్మాయి తెల్లంగా వచ్చేలేక ఏమందంటే, నేనేది లేదు అంకులు, ఏదో ఒకటి ఉంది అంకులు, అది నీకెందుకు అంకులు అంది. తర్వాత కొన్ని రోజులకి వెళ్ళా, ఈ మొహం అంతా లేదో కణుతుల్లాగా, ఎన్ని కణుతుల్లాగా వచ్చింది, ఎంత కణుతుల్లాగా వచ్చింది. ఏందమ్మంటే నేను స్కీమ్ పూసాను అంకులు, అది మొత్తం కూడా ఏమైంది, మొహం అంతా చెడిపోయింది అంకులు. యేసు రక్తం ప్రార్థన చేయ అంకులు, పూసుకుంటా అవి దగ్గేతట్ట ఉంది. చివరికి రక్తం కవరింది. ఆడవాళ్ళు అవి కాదండి, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే అందంగా తయారు చేస్తాడు. అందరూ సభలు కొడదాం. హల్లెలూయా. ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడే చేస్తాడు. ఈ రూతుని అన్నాడు, అమ్మా సరే మనకు ఒక బంధువు ఒకడు ఉన్నాడు, ఫస్ట్ ఒక వ్యక్తి మన పెద్దల్లో ఉంటారు కదా, అలాగ ఒక బంధువు ఉన్నాడమ్మా ముందల, అతను అడుగుదామని చెప్పి అతన్ని అడుగుతాడు. అతన్ని అడిగితే ఏమన్నాడంటే, నేను చేసుకొని అంటాడు, నేను చేసుకొని అంటాడు. తర్వాత బోవేజు ఏమంటాడంటే, ఇక నేనే చేసుకుంటానని ఆమె వివాహం చేసుకోవడం జరిగింది. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. చూడండి రూతు గ్రంథం, రూతు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. మరియు చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును చిలకరించినట్టును, చనిపోయిన వారి పేరు అతని సహోదరులు ఉండి అతని శరం యొక్క దారము నుండి కొట్టివేయబడికై ఉన్నట్టును, నేను మహరోను భార్య అయిన రూతును మోయాబీరాలుని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుతున్నాను. ఇక్కడ బోవేజ్ అంటున్నాడండి ఈ మాట. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఎందుకంటే మోయాబీరాలైన ఈ రూతుని, ఎదోరాలైన ఈమెని నేను పెళ్లి చేసుకుంటున్నాను. దేనికి అంటే ఈమె రావటానికి నాకు ఆశీర్వాదకరమైనది. అందరు సభ్యులు కొడదాం.
హల్లెలూయా. ఇప్పుడు బోవేజు ఆయన ధనవంతుడు, ఆయన కోరుకుంటే ఎంత చక్కటోళ్ళు ఆయన వచ్చి నిలబడతారు, ఎలాంటి వాళ్ళు అయితే వచ్చైనా నిలబడతారు. ఏ స్త్రీని కావాలంటే ఆ స్త్రీని చేసుకోగలుగుతాడు. కానీ ఈమెను చేసుకోవటానికి కారణం ఏంటి? ఈమెను చేసుకోవటానికి, రూతుని చేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈమెని వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి, వాళ్ళ బంధువులు విడిచిపెట్టి అత్తతో వచ్చి అత్త మేలు కోరుకుంటుందంటే, ఇంకా భర్త నా మేలు, నా కుటుంబ మేలు, నా పరువు అంతా కాపాడిద్దని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడు. అందరు సభ్యులు కొడదాం, గట్టి కొట్టమని, చేతులు నొప్పులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇంకా, చూడమ్మా 11వ వచనం, 13వ వచనం చూడు. కాబట్టి బోవేజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్టు అనుగ్రహించును గనుక కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉండ నీ కోడలు ఇతను కనెను. ఇతడు నీ పానమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. చూడండి, ఇక్కడ ఏందండి, బోవేజు కొడుకు కుమారుడు, నువ్వు ముసల కాలమందు నేను చూస్తాడు, రూతు గర్భవతి కుమారుడిని గనిద్ది. కింద భాగం చదవమ్మా. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట్టి ఉంచుకొని వారికి దాదీదుగా ఉండిను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిను. అతడు దావీదునకు తండ్రినైన యెస్సీ యొక్క తండ్రి, దావీదుకు తండ్రి అయిన యెస్సీ యొక్క తండ్రి ఓబేదేదేం. బోవేజు గర్భాన ఓబేదేదేం పుట్టాడు. ఓబేదేదేం గర్భాన యెషయా పుట్టాడు. యెస్సీ తర్వాత చూడండి దావీదు పుట్టాడు. దావీదు వంశములో నుండి నేను ప్రకటించి యేసుక్రీస్తు పుట్టాడు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. వాళ్ళ సంతానం నుంచి ఎవరు పుట్టాడండి? సంతానములో నుండి యేసుక్రీస్తు పుట్టాడు. రూతు గర్భములో నుండి, వాళ్ళ వంశంలో నుండి యేసు ప్రభు పుట్టాడు. క్రీస్తునందుంటుంది 7 బిడ్డలారా. ఈ వాక్యం మీకు ఎందుకు చెబుతానంటే, బోవేజ్ అంత మంచివాడు ఎక్కడ లేడు. బోవేజ్ అంత మంచివాడు ఎక్కడ లేడు. పని వాళ్ళని కూడా